శ్రీ కోదండ రామాలయం ఆలయ పూజారి భాష్యం మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు అబ్జిత్ లగ్నంలో పెళ్లి తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల పల్లకిలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కళ్యాణం జరిపించారు. సుమారు 2 గంటల పాటు కళ్యాణ తంతు కొనసాగింది. కళ్యాణాన్ని తిలకించి భక్తులు పులకించారు. శ్రీ కోదండ రామాలయంలో జరిగిన రాములోని కళ్యాణానికి భక్తులు పోటెత్తారు. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలోని కళ్యాణ మండపం భక్తులతో నిండిపోగా ఆవరణలో చెలవ పందిళ్లు వేయడంతో భక్తులు అక్కడే కూర్చొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీరాముని యొక్క గుణగణాలు అందరూ అలవర్చుకోవాలని కోరారు. విశ్వవసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ రాముని మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని, పగబట్టే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బండా నరేందర్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ భీమరి కిషోర్, ఆర్కే శ్రీనివాస్, మాయా మల్లేశం, నాయకులు మేడిచెట్టి శంకర్, సంగా శ్రీకాంత్, గోపాలకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న ఎడుకు బేట